రామాయణ నుంచి రామ టీజర్ అయితే వచ్చింది. బాగుంది కానీ బాలేదు కానీ బాగుంది. ఎస్, 4,000 కోట్లు పెట్టుకొని బడ్జెట్, ఈ రేంజ్ విజువల్స్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేనైతే. వారణాసి నుంచి కాన్సెప్ట్ వీడియో వచ్చింది కదా, రామాయణం ఒక 25 మినిట్స్ అయితే సినిమాలో ఉంటుందని రాజమౌళి చెప్పేశాడు. రామాయణ కాన్సెప్ట్ వీడియోలో మైండ్ పోయింది ఆ షార్ట్స్కి, ఆ విజన్కి. ఆ తర్వాత రామాయణ తీస్తున్నారు నితీష్ తివారీ గారు, చాలా తంగలు తీశారు. విజన్ అయితే గట్టిగానే ఉంటుంది అనిపించింది. ఈ టీజర్ అయితే చూశాక విజన్ అయితే బాగానే ఉన్నట్టు అనిపించింది. బట్ విజువల్స్ అయితే ఆదిపురుషుని తలపించాయి కొన్ని షార్ట్స్ అయితే. అండ్ మెయిన్లీ ఫారెస్ట్ షార్ట్స్ అయితే విఎఫ్ఎక్స్ అన్ని చాలా నీట్గా కనిపించేస్తున్నాయి. అండ్ పుష్పక విమానం, ఆ రావడం ఇదంతా అదిరిపోయింది. విజువల్స్ క్వాలిటీ కూడా కొన్ని షార్ట్స్ అయితే బాగున్నాయి. మోస్ట్ ఆఫ్ ద షార్ట్స్ మా టీవీలో సీరియల్ లాగా అనిపించాయి. వాళ్ళ గెటప్స్ కానీ కొన్ని బిల్డింగ్ షార్ట్స్ అంటే రాజ్యము ఇవన్నీ చూపించేస్తారు కదా, ఈ షార్ట్స్ అయితే చాలా క్వాలిటీగా అనిపించాయి. ఆ విజన్ అదంతా కనిపిస్తుంది ఆ షార్ట్స్లో. చూసేద్దాం ముందు ఎలా ఉండబోతుందో. ఊరికనే రాజమౌళి అయితే అయిపోరు కదా. అనిపించింది, మీ థాట్స్ ఏంటో కామెంట్ చేసేయండి. ఎలా అనిపించింది రామాయణ నుంచి రామ టీజర్ వచ్చేసి. రణబీర్ కపూర్ అంతగా హిందీ నేటివిటీ గట్టిగా అనిపిస్తుంది అబ్బా, ఏమని అనుకోండి. చూద్దాం మీరు ఎందులో ఉండిపోతుందో. సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం.